హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మే 30వ తారీఖు రిలీజ్ అయిన భైరవం అన్న సినిమా. ఇది ఒక మల్టీ స్టారర్ అని మనం చెప్పుకోవాలా. ఈ సినిమా వచ్చేసి గరుడన్ అన్న ఒక తమిళ సినిమాకి అఫీషియల్ రీమేక్. దాంట్లో వచ్చేసి పరోటా సూరి వచ్చేసి మెయిన్ హీరో ఉంటాడు, శశికుమార్ మిగతా వాళ్ళంతా ఉంటారు అనమాట. దీంట్లో నారా రోహిత్, మంచు మనోజ్, మన బెల్లంకొండ. సో ఈ సినిమా స్టోరీ లైన్కి వచ్చామంటే ఒక ఊరు ఉంటుంది, ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది. దేవాలయం భూములు కొట్టేయాలనేసి ఒక మినిస్టర్ అండ్ టీం ఉంటారు. కాకపోతే ఆ ఊరి దేవాలయానికి హెడ్ ఎవరు అంటే మన మంచు మనోజ్ వల్ల నాయనమ్మ. ఆమె ధర్మకర్తను ఇది ఉంటుంది, అక్కడ పత్రాలు ఉంటాయి, అవి కొట్టేయాలి. కాకపోతే వీళ్ళు వంశానికి చెందిన వాళ్ళు. అతను మంచి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నారా రోహిత్. ఒక అనాథ పిల్లోడుగా ఉన్న అతను భైరవ అన్నమాట. మన బెల్లంకొండ. అతను ఏంద్రంటే సీను అతని పేరు. అతన్ని మనోడు మంచు మనోజు దగ్గరికి చేర్చి పెంచుతాడు. సో ఈ మన బెల్లంకొండ మంచు మనోజ్కి అసలు బీభత్సమైన లాయల్టీ చూపిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ కొట్టేయాలనుకున్న పత్రాలు ఇది వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగింది, గొడవలు, ఏం కథ అన్నదే సినిమా అంతా. ఈ స్టోరీ ఇది ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్లకు వద్దాం. పర్ఫార్మెన్స్ దీనికి వచ్చాము అంటే మనం నారా రోహిత్ ఫస్ట్ తీసుకున్నామంటే అతను ఉన్న క్యారెక్టర్ కొద్దిగా అండర్ ప్లే చేశాడేమో అని అయితే నాకు కొద్దిగా అనిపించింది. కానీ బాగానే చేశాడు. ఇంకొద్దిగా పుష్ చేసి ఇది చేసి ఉంటే బాగుండేది. అండ్ మ్యాక్సిమం డామినేట్ చేసింది మటుకు మన మంచు మనోజ్. అతను కొద్దిగా ఓవర్ ప్లే చేశాడు, పర్లేదు. కానీ ఆ ఒక ఇదైతే బాగానే అనిపించింది. బెల్లంకొండ వచ్చేసి ఓకే, ఓ మోస్తరుగా చేశాడు. కానీ సినిమాకి నిజంగా చెప్పాలంటే రాంగ్ క్యాస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది మనం తమిళ్లో చూసినప్పుడు, తమిళ్లో ఈ మన బెల్లంకొండ హీరో క్యారెక్టర్ గరుడన్ ఇది అతను పరోటా సూరి చేశాడు. అతను హీరో కాదు, ఏదో హీరోగా 2 సినిమాలు చేశాడు, కానీ అతను ఒక కమెడియన్. సో లాస్ట్ వరకు వచ్చేసరికి లాస్ట్ ఫైట్ ఇదంతా వచ్చినప్పుడు మనకి ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది. దీంట్లో మనకి బెల్లంకొండ ఆల్రెడీ ఒక పెద్ద హీరో కదా, మంచి హీరో. సో స్టార్టింగ్ నుంచి అతను అండర్ ప్లే చేస్తున్నా కానీ తర్వాత ఇది చేస్తాడులే అన్న ఒక మైండ్ ఎప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉండిపోతుంది. అందువల్ల మనము పెద్ద అతను అండర్ ప్లేని మనం ఎంజాయ్ చేయలేకపోతాం. ఆ ఒక ఇది ఉంది. అంతేగాని మిగతాది స్టోరీ ఆల్మోస్ట్ ఆల్ మక్కి తీశారు. ఈ క్లైమాక్స్ దీంట్లో కొద్దిగా ఎక్కువ నెగిటివిటీ లేకుండా మన మంచు మనోజ్ది అయితే కొద్దిగా ఇది చేశాడు. తమిళ్లో చాలా నెగిటివిటీ ఉంటుంది. అండ్ హీరోయిన్ వచ్చి అదితి శంకర్. ఈమె అసలు ఎందుకు తీసుకున్నారో ఏమో తెలియదు. అసలు ఆమె కనిపించిన సీన్ అంతా దారుణంగా ఉన్నాయి. పాటలు నాకు పెద్ద అంత ఎక్కలేదు. ఆమె నేను నిజంగా బిగ్ మైనస్ అనే చెప్తాను హీరోయిన్ మట్టుకు సినిమాకి. అసలు నాకైతే విసుగొచ్చేసింది. ఇంక కనిపించినప్పుడల్లా డైలాగులు అంతా మనకి ఇదేంది రామ్ చరణ్ సమంత సినిమా ఉంది కదా, ఆ సినిమాలో సమంత స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఇవి ఉన్నాయన్నమాట. సో రంగస్థలం సినిమాది. సో నాకు దీంట్లో ఆ స్టైలు ఆమెకి సూట్ కాలేదు. ఆమె ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేదు, అసలు వేస్ట్. మిగతా దీనికి వచ్చాము అంటే మిగతా వాళ్ళంతా కూడా ఓకే, డీసెంట్ ఎనఫ్ పర్ఫార్మెన్స్లు అయితే చేశారు. సినిమా ఓవరాల్గా మనము చూసాము అంటే డిఓపి బాగానే ఉంది, ఎడిటింగ్ ఓకే బాగానే ఉంది, మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ ఇదంతా బాగానే ఉంది. అక్కడక్కడ ఎలివేషన్స్ మంచు మనోజ్కి కొద్దిగా స్ట్రాంగ్గా మంచి ఇది పడిందని మనం చెప్పుకోవాలి. కానీ ఇది మనం తమిళ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, ఎందుకంటే ఇది తమిళ్ కదా. ఫస్ట్ టైం తమిళ్ చూసారంటే ఈ తర్వాత ఈ సినిమా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చదు. ఎందుకంటే తమిళ్ అంత బాగా ఇంపాక్ట్ చేసి ఉంటుంది. మీరు తమిళ్ చూడలేదు అంటే మటుకు ఈ సినిమా చూడవచ్చు. ఎందుకంటే ఇది ఈ అండర్ ప్లే ఇది మనకి తమిళ్లో చూసినప్పుడు, క్లైమాక్స్ తమిళ్లో చూసినప్పుడు భలే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అండర్ ప్లే చేసి ఉంటాడు పరోటా సూరి. సూపర్గా అనిపించుని ఉంటుంది మనకి సినిమా ఓవరాల్గా ఉన్నప్పుడు. అండ్ శశికుమార్ క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా కూడా బాగుంది. అది దీంట్లో కొద్దిగా డెవలప్మెంట్ అంత అనిపించలేదు. అది ఇంకొద్దిగా బెటర్గా చేసి ఉంటే బాగుంటుంది.
సో మనకి తమిళ తెలుగు అంటే డెఫినెట్లీ తమిళ్ ఒరిజినల్ లాంగ్వేజ్, ఆ ఫీల్, ఇది ఎమోషన్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయినప్పటికీ తమిళ్ చూడలేదంటే తెలుగు అయితే ఒకసారి అయితే మనం చూడవచ్చు, ప్రాబ్లం లేదు. మరి అంత చెత్తగా అయితే సినిమా లేదు. సో చూడాలి అనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. లేదు అవసరం లేదు, నేను తమిళ్లో చూసుకుంటాను, తమిళ్లో బాగుంది అంటున్నారు కదా అంటే అది అమెజాన్ ప్రైమ్లో ఉంది. తెలుగులో దేంట్లో వస్తుందో మనకు తెలియదు. తమిళ్లో అయితే గరుడన్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. చాలా బాగా అనిపిస్తుంది మూవీ. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.